హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ రికౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్నారు కదా, వాటి యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్లో 27,188 స్టూడెంట్స్ అయితే మొత్తం 45,624 జవాబు పత్రాలకు పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో 42,856 జవాబు పత్రాలను ఇంటర్ బోర్డ్ వెబ్సైట్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సో కొందరు 2-3 సబ్జెక్టులకు అప్లై చేసుకున్నారు కదా, మరి ఎందుకు అన్ని సబ్జెక్టులను అప్లోడ్ చేయలేదన్న విషయం అయితే ఇక్కడ చెప్పలేదు. కానీ ఓన్లీ 42,856 ఆన్సర్ స్క్రిప్ట్స్ని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్లు నమోదు చేసి జవాబు పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది రీవెరిఫికేషన్ వాళ్ళై. రికౌంటింగ్ కోసం 6,266 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. వాళ్ళై కూడా వెబ్సైట్లో అయితే పెట్టింది. ఇంటర్ బోర్డు మాత్రం ఎన్ని జవాబు పత్రాల్లో మార్కులు పెరిగాయన్నది వెల్లడించకపోవడం గమనార్హం. 5కు మించి మార్కులు పెరిగితే ఆ జవాబు పత్రాలను తొలుత మూల్యాంకనం చేసిన అధ్యాపకులకు పెనాల్టీ విధించాలి. కొంతమంది ఇష్టారాజ్యంగా మార్కులు వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకుంటే జవాబు పత్రాన్ని నిపుణులచే మళ్ళీ దిద్దే విధానం లేదు, పునఃపరిశీలన మాత్రమే ఉంటుంది. ఏదైనా ప్రశ్నకు మార్కులు వేయకున్నా, ఒక పేజీ చూడకున్నా, మర్చిపోయినా మొత్తం కూడటం లాంటివే చేస్తారు. సో ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే, తెలంగాణ ఇంటర్ అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను ఇస్తాను కామెంట్ సెక్షన్లో. దానిపైన క్లిక్ చేయండి, మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేస్తారు. ఇక్కడ చూడండి, రీవెరిఫికేషన్ రికౌంటింగ్ అని ఉంది కదా. రీవెరిఫికేషన్ అయితే రీవెరిఫికేషన్, రికౌంటింగ్ అయితే రికౌంటింగ్. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా అని కొట్టండి, మీ పేపర్ అయితే వచ్చేస్తుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.